హలో హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు నేను వాటర్ క్యాండిల్స్ చూపిస్తున్నాను. నెక్స్ట్ దివాళీ ఉంది కదా, చాలా సింపుల్ అండి. ఐటమ్స్ కూడా మనకి ఎక్కువ అవసరం లేదు, జస్ట్ 2-3 వెరైటీస్ ఉంటే చాలు. డెకరేషన్ అనేది మన ఇష్టం అది. సో ఇలాంటివే కావాలని కూడా ఏం లేదండి, యూస్ చేసినవి సపరేట్గా తీసేసినవి బటన్స్ ఇలాంటివన్నీ యూస్ చేసుకోవచ్చు. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను మీకు. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే మర్చిపోకుండా జస్ట్ తన్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో మెయిన్గా మనకు కావాల్సింది ఇలా ట్రాన్స్పరెంట్గా ఉన్న గ్లాస్ బౌల్స్ అండి. అది బౌల్ ఆర్ గ్లాస్ ఏదైనా పర్వాలేదన్నమాట, లేదంటే చిన్న చిన్న బాటిల్స్ అయినా పర్వాలేదండి. మనం వాడకుండా తీసి పక్కన పెట్టేసినవి కూడా యూస్ చేసుకోవచ్చు దీనికి. సో అవి ఫస్ట్ రెడీ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి వాటర్ కలర్స్ అనమాట. వాటర్ కలర్స్ లేదంటే ఫుడ్ కలర్స్ మీరు కిచెన్లో ఉన్నది యూస్ చేసుకోవచ్చు, లేదంటే పసుపు కుంకుమ కూడా యూస్ చేసుకోవచ్చండి. ఇవి వచ్చి వర్క్ చేసే మెటీరియల్ అండి. నా దగ్గర ఉన్నవి కొన్ని తీసుకున్నాను. మీరు బటన్స్, ఇలా చిన్న చిన్న సీక్వెన్స్, జ్యువెలరీ ఐటమ్స్, ఇయర్ రింగ్స్ ఇలాంటివన్నీ కూడా యూస్ చేసుకోవచ్చండి, లేదంటే ఫ్లవర్ పెటల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో అలాగే కలర్ స్టోన్స్ అనమాట. ఇవి కూడా ఎక్కువ అవైలబుల్గానే దొరుకుతాయి కదా మనకి. సో మన ఇంట్లో కూడా ఉంటుంటాయి, లేదంటే చిన్న చిన్న గోళీలు ఏవైనా వాడుకోవచ్చండి. ఫ్రాగ్రెన్స్ కోసమని జస్ట్ అరోమా ఆయిల్ తీసుకున్నాను, లెవెండర్ ఫ్లేవర్, లేదంటే పర్ఫ్యూమ్ తీసుకోవచ్చండి ఏదైనా. మెయిన్గా కావాల్సింది మనకి ఒత్తులు, అలాగే నూనె అండి. ఈ నూనె వచ్చి మీరు కుకింగ్ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. సో మెథడ్ అన్నింటికి ఇదేనండి, జస్ట్ కలర్స్ అవన్నీ మార్చుకోవచ్చు, మెథడ్ మాత్రం ఇదే. సో మీరు డెకరేషన్ కోసం ఏదైతే యూస్ చేస్తున్నారో దాన్ని మీరు బౌల్లో కానీ గ్లాస్లో కానీ ప్లేస్ చేసుకోవాలి ఫస్ట్. ఇవన్నీ వేసాను కదండి, దీంట్లోనే మీరు కావాలంటే ఇవి రోజ్ పెటల్స్ కానీ, చామంతి పువ్వు రేకులు కానీ, లేదంటే చిన్న ఆకులు కానీ ఆ బంచ్ లాగా కట్ చేసుకుని కూడా వాటర్లో పెట్టుకోవచ్చండి. ఈ వాటర్ వచ్చి 80% వేసుకోవాలి. అలా అని కిందకి వద్దు పైకి వద్దు, 80% వరకు ఫిల్ చేసుకోవాలి. దీనిపైన ఒత్తు నిలబడడం కోసమని ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకున్నానండి. అది కొంచెం థిక్ ఉండాలి, ఇది మనకి సౌండ్ రాకుండా ఉంటుంది కదా. కొన్ని అయితే బాగా పల్చగా ఉంటాయి, అది సౌండ్ వస్తుంది. ఇలాంటి బ్యాగ్స్ వచ్చి సౌండ్ రాదు కదా, ఇలాంటిది తీసుకోండి, బాగా సెట్ అవుతుంది. మనకిది వాటర్లో పైన ఒక లేయర్ లాగా వేస్తే లోపల ఉండాలన్నమాట. సైజ్ అస్సలు పెద్దది కట్ చేయొద్దండి, ఒకవేళ చిన్నదైనా కూడా ప్రాబ్లం లేదు. సో ఈ ఒత్తుని లోపల నుంచి పెట్టుకోవాలి. ఈ ఒత్తు వచ్చి యావరేజ్గా 1 ఇంచ్ వరకు ఉంటే చాలండి, ఇంకొంచెం చిన్నది ఉన్నా పర్వాలేదు కానీ పెద్దదైతే వద్దు. మీరు ఆల్రెడీ వాటర్ కలర్ కలిపేసుకుని వేసుకున్నా కూడా పర్లేదండి, లేదు అంటే మీరు ఒక్కొక్క దానికి ఒక డిఫరెంట్ కలర్ యూస్ చేస్తారు కాబట్టి ఏ బౌల్లోకి ఆ కలర్ కలుపుకుంటే సరిపోతుంది. మెయిన్గా ఈ ఆయిల్ వేసేటప్పుడు మిడిల్ నుంచి కాకుండా ఒక సైడ్ నుంచి స్లోగా వేస్తే, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ పైన ఒక లేయర్ ఆయిల్ ఫామ్ అవుతుందండి. అది కిందకి దిగదు, మామూలుగా మనకు తెలిసిందే కదా, పైన ఉంటుంది వాటర్ పైన. ఒక 2 డ్రాప్స్ అరోమా ఆయిల్ వేసుకోండి, అది ఈవెన్ పర్ఫ్యూమ్ అయినా పర్వాలేదు. చిన్న ఒత్తు వచ్చి మనం ఆయిల్లో డిప్ చేసుకుని పెట్టుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది ఫస్ట్ మనకి, లేదంటే ఇలా తడుపుకోవాల్సి వస్తుంది. లేదంటే నీట్గా ఇలా తీసేసుకుని ఆయిల్లో ఫస్టే ఫుల్ తడుపుకుని పెట్టుకోండి. సో దాన్ని తీసుకెళ్ళి ఈ ఆయిల్ పైన ప్లేస్ చేయండి. సో ఇక్కడ చూసారు కదా, కంప్లీట్గా పైన ఒక లేయర్ లాగా ఉంటుందండి. ఇది మనకి ఆయిల్ యావరేజ్గా 2 స్పూన్స్ కానీ 3 స్పూన్స్ కానీ పడుతుందన్నమాట. మీరు కొద్దిగా వాటర్ తగ్గించి ఆయిల్ ఎక్కువ వేసుకుంటే 4-5 అవర్స్ వరకు వెలుగుతుందండి. ఈ ప్లాస్టిక్ ఏమీ కాలిపోదు, మీరు ఏం భయపడొద్దు. ఈవెన్ ఇది సైడ్కి వచ్చినా కిందకు వచ్చినా మీరు ఏమైనా కాలిపోతుందని అనుకుంటారేమో, ఏమీ కాలిపోదు. ఒకవేళ ఆయిల్ అయిపోతే కిందే వాటర్ ఉంది కాబట్టి వెంటనే ఆరిపోతుందండి. నెక్స్ట్ బౌల్లో వచ్చి కలర్ స్టోన్స్తో చేస్తున్నానండి.
దీంట్లో కూడా కావాలంటే సీక్వెన్స్ కానీ వేరే మీ ఇష్టం అండి, డెకరేషన్ అనేది మీకు నచ్చిన వేసుకోవచ్చు. ఇందులో నేను పర్ఫ్యూమ్ కొంచెం స్ప్రే చేశాను. సో ఈ ఆయిల్ వేసేటప్పుడు మిడిల్ నుంచి పై నుంచి కాకుండా గ్లాస్ అంచు నుంచి జారేలాగా వేసుకోండి, నీట్గా వస్తుంది. సో మీకు ఒక రౌండ్ కంప్లీట్ అవ్వగానే మీకే తెలిసిపోతుంది కదా, కిందదంతా చాలా నీట్గా కనిపిస్తుంది. ఈ ప్లాస్టిక్ షీట్ మాత్రం గ్లాస్ లోపలికి వెళ్ళాలండి, పైకి ఉండకూడదు. మీరు చూసారు కదా, లోపలికి వెళ్ళి నీట్గా ప్లేస్ అయిపోతుంది ఆయిల్ మీద. ఇక్కడ క్లియర్గా చూస్తున్నారు కదా ఆయిల్ అనేది ఎంత ఉంది అనేది. ఇది మనకి ఈ మాత్రం ఉంటేనే 3 hours పైన వస్తుందండి. ఇది వచ్చి నేను ఒక లాంగ్ గ్లాస్ తీసుకున్నానండి. ఆ గ్లాస్లో ఎలా డెకరేట్ చేయాలి అనుకుంటే ఇది ఒక చిన్న ఐడియా అనమాట. ఈ గోల్డ్ కలర్ వైర్ ఉంటుంది కదా, దాన్ని స్ప్రింగ్ లాగా చేసి దానికి కొన్ని ఐటమ్స్ పెట్టుకున్నాను. కొన్ని పూసలు కూడా అలాగే పర్ల్స్ వేసాను, అది జారిపోకుండా. సో మనకి ఎంత కావాలి గ్లాస్ హైట్కి దాన్ని స్ప్రెడ్ చేసుకుని కింద కొన్ని ఎక్స్ట్రా కాయిన్స్ కానీ ఈవెన్ లక్ష్మీ కాయిన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి. మీకు సీక్వెన్స్, చైన్ ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. గ్లాస్ లాంగ్ ఉంది, బాగా కనిపిస్తాయి అన్నీ బయటికి. ఇలా కొన్ని వేస్ట్ మెటీరియల్స్, ఊడిపోయినవి అలా అన్నీ ఉంటాయి కదండి, కలర్ఫుల్గా కనిపిస్తుంది. మీకు నచ్చినవన్నీ వేసేసుకోవచ్చు లోపల. ఆల్రెడీ స్ప్రింగ్ లాగా చేసి ఉండడం వల్ల దానికి తగులుకుని హ్యాంగ్ అవుతుంది అనమాట. ఈ లెవెండర్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి అరోమా ఆయిల్స్లో. ఇలా లాంగ్ ఉన్న గ్లాస్ డైనింగ్ టేబుల్ మీద కానీ ఎక్కడైనా డెకరేటివ్ పీస్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, కింద నుంచి ఆ చైన్స్ అవి అలా హ్యాంగ్ అవుతూ ఉంటాయండి, అంటే మనం స్ప్రింగ్ లాగా చేసాం కాబట్టి. సో ఇంట్లో మీరు డెకరేట్ చేసేటప్పుడు ఈ టైప్ది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు నార్మల్గా ఒత్తి వేసినప్పుడు బయట గాలికి అది ఆరిపోతూ ఉంటుంది, ఆయిల్ కింద కారిపోతూ ఉంటుంది, కింద అంతా పాడవుతుంది కదా ఫ్లోర్. ఇలాంటివి ట్రై చేయండి, సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది. మనకి ఆయిల్ ఏమీ బయటికి రాదు, చాలా ఎక్కువసేపు వస్తుంది. దట్టు ఆ ఫ్రాగ్రెన్స్ అండి సూపర్గా ఉంటుంది, స్మెల్ మాత్రం వెలుగుతున్నంతసేపు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.